సో ఆస్ట్రేలియా నుంచి మునిరామిరెడ్డి గారు నిన్న రాత్రి వచ్చారు. కొన్నిసార్లు కలుసుకున్నాం, ఒకసారి ఎప్పుడో మాట్లాడాం కూడా. సో రెడ్డి గారిని కలిస్తే ఎలా ఉంటుందంటే నన్ను కలుసుకున్నట్టు ఉంటుంది. ఏ విషయాలు పెద్ద చర్చలోకి ఉండవు కానీ హాయిగా ఉంటుంది. తర్వాత మీరేదో చాలా మంది చదివిన పుస్తకం నిన్ను నువ్వు కలుసుకో, నిన్ను తెలుసుకో, నిన్ను కలుసుకో అనే పుస్తకం రాసింది ఈయనే. సరే, దానికి ఆధారమైనటువంటి కాంటెక్స్ట్ నా మాటల ద్వారా వచ్చిండొచ్చు. బట్ ఏదేమన్నా ఒక వ్యక్తి వినడము, విన్నదాన్ని అర్థం చేసుకోవడము, దాన్ని ఆకలింపు చేసుకోవడము, దాన్ని జీవితంలోకి దింపుకోవడం, దాని తర్వాత దాన్ని మళ్ళీ తిరిగి ప్రకటించాలనుకోవడం చాలా అరుదైన విషయం. ఈ భూమి మీద చాలా కొద్ది మంది మాత్రమే రాస్తారు. అందరూ మాట్లాడతారు, కొందరే రాస్తారు. అంటే రెడ్డి గారు ఇంకా చాలా పుస్తకాలు రాస్తున్నారు ఆయన. సో ఈరోజు ఊరికే కొన్ని ప్రశ్నలు అడుగుతా, చూద్దాం ఆయన ఏం చెప్తారు. ఇప్పుడు నా మాటల ద్వారా మీకు ఏమర్థమైంది రెడ్డి గారు? వాట్ ఇస్ ఇట్? ఎందుకంటే మీరెవరో తెలియదు, నేనెవరో తెలియదు, యూట్యూబ్ అన్నది లేకపోతే అసలు ఇదేది లేదు. వాట్ ఈస్ ఇట్? హాయిగా ఎలా ఉండాలి, ప్రశాంతతగా ఎలా ఉండాలి అనేది మాత్రం 100% తెలుస్తుంది. అందులో అనుమానం ఏం లేదు. ఆ, మీరు పదే పదే వింటూ ఉన్నారనుకోండి, ఆ మాటల్ని ఆచరించకుండా ఉన్నారనుకోండి, మీరు ఫిలాసఫర్ అయ్యే అవకాశం ఉంది, అలవాటు అయ్యే ప్రమాదం కూడా ఉంది, ఆ ఈగో వచ్చే అవకాశం కూడా ఉంది. కాబట్టి మీకు మీ పరిసరాలు, మీ కుటుంబ పరిస్థితి, మీ యొక్క మనస్థితి, దాన్ని బట్టి ఆచరించేది ఒకటి మీరే ఎన్నుకోవాలా, ఒకటి చెప్పేదానికి లేదు. ఎన్నుకొని మీరు ఏదో ఒకటి 100లో ఒకటైనా ఆచరిస్తే మీరు ఈ ప్రమాదం నుండి బయటపడే అవకాశం. నేను రోజు వింటున్నాను, నేను ఒకరోజు కూడా వినకపోతే నేను నిద్రపట్టదు అనే ధోరణి నుంచి మీరు బయటపడాలి. మీరు కానీ ఇలా కానీ చేస్తూ ఉంటే మాత్రం మీరు ప్రమాదంలో ఉన్నారని, అందమైన ప్రమాదంలో ఉన్నారనేసి మీరు తెలుసుకోవాల్సిన పరిస్థితి ఉంది. మీరు ఈ విషయం ఎవరు మీకు చెప్పరు, కాబట్టి మీకే కూడా తెలుసుకోవాలా. నేను వినవద్దు అని నేను చెప్పడం లేదు, లేకపోతే ఏదో ఒకటి ఆచరించాలి. ధోరణి ఏమిటంటే నాది వింటూనే ఉండండి, నాది చూస్తూనే ఉండండి, నాది లైక్ చేయండి, షేర్ చేయండి అని చెప్తున్నా. నేను అందుకే అవేవి చెప్పను. కొంత విని నీ జీవితంలో నువ్వు పడు. ఇక్కడ మనం ఫేమస్ అవ్వడానికి లేవు, విషయం తెలుసుకోవడానికి, దాన్ని ఆచరించడానికి, దాన్ని మనం జీవన విధానంగా మార్చుకోవడానికి. అవును, బాగుంది. ఆ విషయం నేను చెప్పదలుచుకున్నాను. చాలా బాగుంది. ఇప్పుడు మీరు రాస్తున్న మిగతా పుస్తకాల గురించి ఊరికి ఒక నిమిషం చెప్పండి. సరే, ఎందుకు రాస్తున్నారు అది కూడా చెప్పండి. నేను ఒక సద్గురు సుబ్రహ్మణ్యం గారిని కలిసినప్పుడు ఒక పుస్తకం ఇచ్చారు, జ్ఞాన ప్రసూనాలు అనే పుస్తకం. ఆ పుస్తకం చదివినప్పుడు నా మనసులో మెదిలిన ప్రకంపనలు ఏమైనా ఉన్నాయంటే, వీసా గారి మాటలు వినడం వల్ల కానీ, నా యొక్క మనస్థితి కానీ, నా పరిసరాలు కానీ, నేను అనుభవించిన పరిస్థితులను బట్టి నాలోకి వచ్చిన కొన్ని మాటలు అక్కడికక్కడ పెన్నుతో రాస్తూ వచ్చేవాడిని. అది చివరికి నేను తెలుసుకున్నది ఏమంటే, సద్గురు సుబ్రహ్మణ్యం గారు చెప్పింది చాలా రిఫైన్డ్ స్టేట్మెంట్స్. ఆ రిఫైన్డ్ స్టేట్మెంట్స్ అర్థం కావాలంటే చాలా ఉన్నతమైన మనస్థితి కావాల్సి వస్తుంది. కరెక్ట్. అలాంటప్పుడు ఈ వీసా గారి మాటలు చాలా సాధారణమైన మనిషి అర్థమయ్యేటట్లు ఉంటున్నాను. ఈ మాటల్ని నేను విన్నాను కాబట్టి, అది అర్థమైంది కాబట్టి, నాలో కొత్తది ఈ కాంబినేషన్లో వచ్చి పుట్టినది అన్నమాట. అంటే ఇప్పుడు రోజా పువ్వు ఉంటుంది కదా, అన్ని కలయికలో రోజా పువ్వు ఉంది, కానీ రోజా పువ్వు అంటూ ఏమి ఉండదు. వీళ్ళందరి యొక్క కలయికలో నా మనసులో వచ్చిన దాన్ని నేను రాస్తూ వచ్చాను. ఆ రాస్తూ వచ్చినట్టు చివరికి అది
2-3 నెలలు అయిపోయింది. ఆ పుస్తకం చదివేసాను, పక్కన పెట్టాను అనమాట. చివరికి నాకు వర్క్ ఫినిష్ అయిపోయిన తర్వాత నాకు 2-3 రోజులు ఉంది అనమాట. ఇది ఇంకొక మార్కింగ్ చేయడానికి. బేసికల్గా నేను స్ట్రక్చరల్ ఇంజనీరింగ్, అంటే ఇది పక్కన పెడదాము, అది అవసరం లేదు. ఆ 3 రోజులు ఒరే మనం చదివినాం కదా, ఒక టైప్ చేస్తే ఎలా ఉంటుంది అనేసి మొదలు పెట్టాను అనమాట. అది కనీసం 4 రోజులు 5 రోజుల్లో మొత్తం అది టైప్ చేయడం అయింది జరిగింది. అది 900 స్టేట్మెంట్స్ వచ్చాయి. చాలా నాకే వండర్గా అనిపించింది ఆ స్టేట్మెంట్స్ విన్న తర్వాత. అరే ఇది పుస్తకం లాగా అప్పుడు అనిపించి పూర్తయిన తర్వాత వీసా గారికి పంపడం జరిగింది. దాని పేరు నాకు వచ్చిన మనసులోకి వచ్చిందంటే, మొదటి పుస్తకం నిన్ను నువ్వు తెలుసుకో, నిన్ను నువ్వు కలుసుకో అని రాసాము. ఇక్కడ ఏమనంటే నిన్ను నువ్వు కలుసుకో, నిన్ను నువ్వు మరిచిపో అనేసి నేను ఆ పుస్తకం పేరు పెట్టడం అనేది జరిగింది. చెప్పండి చెప్పండి కంటిన్యూ చేయండి. నిన్ను నువ్వు మర్చిపో అనేసి ఆ పుస్తకం పెట్టున్నాము. నాకు రాత్రి వచ్చిన నా మనసులోకి ఏమొచ్చిందంటే, టైసన్ వీసా గారిని చూసిన తర్వాత ఇది ఒక 120 పేజీలో ఎంతో వచ్చింది, దీనికి ఒక 10 స్టేట్మెంట్కి ఒక అందరికీ హత్తుకునే ఒక స్టేట్మెంట్ని ఒక బొమ్మల రూపంలో ఒక పేజీని రాస్తే ఎలా ఉంటుందని వీసా గారితో నాకు కూడా ఇది ఐడియా వచ్చింది. ఇంతవరకు ఎవరు ముద్రించినట్టుగా కొత్త బుక్ ముద్రిద్దాం అనేసి అనిపిస్తే, అప్పుడు ఒక 200 పేజీల్లో అయితే ఒక మంచిగా ఉంటుంది అనేసి ఒక అభిప్రాయం అనేది కుదిరింది. అలాగే సో అది ఒక పుస్తకం అయింది. ఇంకొకటి అది ఉంది అని, అది ఎప్పుడు అంటే అష్టావక్ర గీత, గారు అష్టావక్ర గీత జరుగుతున్నప్పుడు నేను ఒక పుస్తకంలో రాసుకుంటూ వచ్చేవాడిని. రాసుకుంటూ వచ్చిన తర్వాత పెన్నా పేపర్ వేసుకుని రాసుకుంటూ వచ్చేవాడు. తర్వాత అదే అన్ని ఒక టైప్ చేయడం, నేను ఒక చాలా ఫాస్ట్ టైపర్ అనమాట. నేను ఒక మాట చెప్తా. నిన్న ఏం అడిగారంటే, పక్క ఉద్యోగ ధర్మము, పక్క కుటుంబ ధర్మాలు ఉన్నాయి, మరి ఎప్పుడు టైం దొరుకుతుంది, అసలు టైం ఎవడు చూసుకుంటున్నాడు, టైప్ కొడుతూ 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 ఉంటే టైమే తెలియదు, ఒక్కొక్కసారి సిస్టమే హ్యాంగ్ అయిపోతుంది అన్నట్టుగా చెప్పారు. అవును. అసలు ఆ పాస్ట్ కి ఆ కంప్యూటరు అల్లాడిపోతూ ఉంటుంది, అల్లాడిపోయి స్టక్ అయిపోయేసి నేను నిలిచిపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అంత ఫాస్ట్ గా వెళ్ళిపోతుంది. అంటే నేను 10వ తరగతిలో మేము చదువుకున్న రోజుల్లో టైప్ కొట్టే అలవాటు, డిస్టింక్షన్ లో పాస్. అవును. నేను తెలుగు, ఇంగ్లీషు, హిందీ 3 టైపిస్ట్ నేర్చుకున్నాను అనమాట. అంటే పాలిటెక్నిక్ చేరే ముందు. ఆ రోజుల్లో అదే విధంగా నన్ను టైప్ ఎగ్జామ్ రాస్తున్నప్పుడు మా పాలిటెక్నిక్ లెక్చరర్ ఆయన చూసి, అరే నువ్వు టైప్ ఎగ్జామ్ రాస్తున్నా, టైప్ కొట్టేది ఉంది, ఇంటికి రా అనేసి అన్నాడు. ఆ రోజు నుంచి ఆయన మెటీరియల్ అన్ని టైప్ చేస్తూ ఈ భుజాలన్నీ ఒక ఎక్సర్సైజ్ అయింది, బాగా అయింది. అదే విధంగా ఒకరోజు కంప్యూటర్ కీబోర్డ్లో చేస్తూ ఉంటే అదే స్వర్గం లాగా అనిపించింది. ఓహో, స్వర్గంలో ఉన్నావు అని ఆ టైప్ చేస్తున్నప్పుడు, అంటే ఆ యొక్క నొప్పి తెలిసినప్పుడు, అదే విధంగా ఈ కీబోర్డ్ మీద చేయి పెట్టినప్పుడు ఒక స్వర్గంలాగా అనిపించింది. అంటే ఇక్కడ మీకు చెప్పడం నేనేమనుకుంటున్నానంటే, మీరు ఎంత కష్టపడుతున్నారో అదే దానికి రివర్స్గా ఏదైనా జరిగితే స్వర్గంగా అనిపిస్తుంది అనే విషయం ఇక్కడ తెలియజేస్తున్నాను. ఇప్పుడు నేను కీబోర్డ్ కొడితే నాకేం స్వర్గంగా అనిపించడం ఏం లేదు. సో అది మీకు ఒక విషయము. సో అది ఉంది అనే పుస్తకం అనేది 300 పేజీల వరకు వచ్చింది. అష్టావక్ర గీత ప్లస్ నా మనసులోకి ఏది వచ్చిందో అది రాయడము, మిగతా వీడియోస్లో నుంచి కూడా దాన్ని నిక్షిప్తం అనేది చేయడం జరిగింది. అది ఒక పుస్తకం జరిగింది. ఇంకొక పుస్తకం ఎవరంటే
సరదాగా చదవండి, ఊరికే చదవండి. దాన్ని మీరు ఒపీనియన్స్, జడ్జిమెంట్స్ అర్థం కాకపోతే మూవ్ ఆన్ అవ్వండి. అర్థం కాలేదని తల బద్దలు కొట్టుకోవాల్సిన అవసరం. పుస్తకాల టైటిల్ అది యాక్చువల్ గా ఆ? అన్ని పుస్తకాలకు అదే టైటిల్ ఉండాలి అవునవును, యాక్చువల్ గా అదే. ఊరికే చదవండి అని నేను సరదాగా టైటిల్ పెట్టాను. తర్వాత రీసా గారి యొక్క మాటల తర్వాత అది టైటిల్ మారిన నాకు సంబంధం లేదు. ఇప్పుడు ఒక పుస్తకం రాశారు, ఒకరు చదవాలని చదవద్దని అట్లేమి లేదు. అట్లానేం లేదు. ఎప్పుడు అందుకే నేను దాని మీద కొంత వర్క్ చేస్తున్నా. లేదు మంచిగా చేయాలి, మనం బ్లాస్ట్ కొట్టాలి అసలు అట్లా అన్నాం అనుకో, మళ్ళీ అదే అర్థం చేసుకున్నది ఒకటి. మళ్ళీ మనం అంటే జనాలు చాలా స్ట్రేంజ్ పీపుల్. రీసెంట్ గా ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది. భగవద్గీత మీకు వచ్చా అంటే, భగవద్గీత నాకు అనుభవంగా తెలుసు కానీ నాకు మెమరీ లేదని చెప్పాను. చెప్తే వాళ్ళు కొంచెం అదేంటి, మాకు ఇప్పుడు 100 శ్లోకాలు వచ్చు, మాకంతా ఒక టీము, మాకు ఎవ్రీ వీక్ కాంపిటీషన్స్ ఉంటాయి, మేము కాంపిటీషన్ గెలవడానికి మేము చాలా ట్రై చేస్తాం, చాలా ఛాలెంజింగ్గా తీసుకుంటాం అంటే, ఈ మాటలు మాట్లాడి ఎందుకు భగవద్గీత నాశనం చేస్తారు మీరు అని. అంటే ఏంటంటే అసలు భగవద్గీత సారమే పని చేయి ఫలితం ఆశించొద్దండి, మీరేమో కాంపిటీషన్లో పాల్గొవాలని, దాంట్లో ఏదైనా ఫస్ట్ రావాలని చెప్తున్నారు. భగవద్గీత ఎసెన్స్ ని మిస్అండర్స్టాండ్ చేసుకొని మళ్ళీ భగవద్గీతను బేస్ చేసుకుని మీరు పేరు ప్రఖ్యాతులు సంపాదించడం ట్రై చేస్తున్నారు. ఇది కరెక్ట్ కాదేమో. రెండోది, ఒకప్పుడు అంటే గుర్తుపెట్టుకోవాలి, ఇప్పుడున్న జనరేషన్లో యూ డోంట్ హ్యావ్ టు రిమెంబర్ ఎనీథింగ్, యూ హ్యావ్ టు అండర్స్టాండ్ సంథింగ్ హియర్. ఈ భగవద్గీత కాంటెస్ట్ వచ్చింది కాబట్టి ఆ భగవద్గీత సంబంధించి మా మిత్రుడు ఆముదాల మురళి సిరీస్ ఆఫ్ టాక్స్ చేస్తే, ఆ సిరీస్ ఆఫ్ టాక్స్ ని ఓపిక, నాకెంత ఓపిక ఉండేదనేది మీకు తెలియజేయాలనేసి చెప్తున్నాను. నాకు కోర్స్ అద్దాలు వచ్చినాయి, చెవి కొద్దిగా వినికిడి తగ్గిందనమాట. ఎప్పుడైతే చెవి వినికిడి తగ్గిందో, అది రాను రాను రోజు రోజుకి వినికిడి తగ్గడం వలన, అరే ఇంత అందమైన జ్ఞానాన్ని నేను పోగొట్టుకుంటున్నాను, నేను వినలేకపోతున్నాను. అది వీడియో కదా, వినలేకపోతున్నాను, దీన్ని నేను అక్షర రూపంలోకి తేవాలా అనేసి ఆ వీడియోస్ని వింటూ ఆఫ్ చేయడం, టైప్ చేసి ఒక పుస్తకం అనేది తయారు చేస్తాను అనమాట. అప్పుడు నా చెవులు పోయినా కూడా కనీసం నా కళ్ళు ఉంటాయి, చదవగలను. ఆ జ్ఞానంతో ఆ పుస్తకం అనేది, మొదటి పుస్తకం అనేది మొదలు పెట్టాను. ఆ యొక్క ఓపిక అనేది అది ఇన్ని విధాలుగా నాకు ఉపయోగపడుతూ ఉంటాను. అది 900 పేజీలు వచ్చినాయి. అది కూడా పుస్తకం పూర్తి అయిపోయింది. యాక్చువల్గా అదే మొదటి పుస్తకం. తర్వాత ఈ రీసా గారు చెప్పినట్టుగా బై హార్ట్ అనేది చెప్తున్నాను. దత్తపీఠం అని మైసూర్లో అనమాట, వాళ్ళు ఈ విధంగా బై హార్ట్ చేయడానికి క్లాసెస్, ప్రతిరోజు క్లాస్ ఉంటుంది 1 గంట, దానికి అటెండ్ అయ్యి మొత్తం శ్లోకాలు బై హార్ట్ చేశాను. అన్ని శ్లోకాలు బై హార్ట్ చేశాను, వీడియోస్ కూడా ఉన్నాయి. కళ్ళు మూసుకొని నేను ముందర వీడియో పెడతాను, కళ్ళు మూసుకొని నా నోటికి వచ్చిందంటే చెప్పేస్తాను. అది చెప్పేసి వీడియో అయిపోయిన తర్వాత ఆఫ్ చేసి దాన్ని అప్లోడ్ చేశాను. ప్రతి శ్లోకం ఉంది, బై హార్ట్ ఉంది. కానీ ఎంతవరకు నాకు ఇప్పుడు ఒక శ్లోకం పూర్తి చెప్పమంటే చెప్పలేను. దానికి ఆధారం నీ మెమరీ, ఉద్దీపన, రిపిటేషన్ ఒక్కటే మెమరీకి ఆధారం. అసలు చాలా మందికి తెలియదు గ్రేట్ మెమరీ అంటే వాడు గ్రేట్ గా రిపీట్ చేస్తున్నాడు అని. కాబట్టి నేను 700 శ్లోకాలు ఉంటే అన్నీ బై హార్ట్ చేసి, చివరికి ఇప్పుడు నేను ఒక శ్లోకం చెప్పమంటే చెప్పలేకపోతున్నా అంటే కారణం ఆ ఉద్దీపన. కాబట్టి మీరు అర్థం చేసుకోవాల్సింది ఏమంటే, అది కాదు భగవద్గీత యొక్క ముఖ్య ఉద్దేశము, అది కాదు. ఈ విధంగా చేస్తున్నారని కానీ ఆ కృష్ణుడికి కానీ తెలుసుంటే, అయ్యో రామ ఎందుకయ్యా ఈయనకి శ్లోకాలు చెప్పాననే ఉద్దేశంతో ఉంటారు. కాబట్టి మీరు దాన్ని దయచేసి అలాంటి పనులు చేయకండి. దాని యొక్క ఎసెన్స్ ని గుర్తు పెట్టుకోండి, దాని యొక్క పవిత్రతను కాపాడండి. నేను బై హార్ట్ చేసిన వాడినిగా నాకు చెప్పే అధికారం ఉంది. 700 శ్లోకాలు నేను అన్ని చదివి
ప్రతి వారం వాళ్ళ యొక్క దాన్ని ఒక 15 శ్లోకాలు ఉంటాయి అన్నమాట. ప్రతి వారం వాళ్ళు టెస్ట్ పెడతారు. ఆ టెస్ట్ లో పాస్ అయ్యి అన్ని చేసిన వాడిని కాబట్టి దానివల్ల అది ఎటువంటి ఉపయోగం లేదు. నేను చెప్పే ఎసెన్స్ ని పట్టుకోవాలి, అధికారం నాకు ఉంది, ఎందుకంటే నేను చేశాను కాబట్టి. కాబట్టి దయచేసి అలాంటి అది చైల్డిష్ మెంటాలిటీగా నేను. పర్వాలేదు, వెళ్దాం. ఆ తర్వాత ఇంకా చెప్దాం అనుకున్నా వెళ్ళిపోయింది. ఏ బాధ లేదు. సౌందర్య లహరి అనే పుస్తకం కూడా ఉంది, అది కూడా 600 పేజీలు అయింది. ఏదో శంకర్ల వారిదేనా లేకపోతే శంకర్ల వారి 100 శ్లోకాలు. శంకర్ల వారి సౌందర్య లహరి ఊరికే చదవండి, అంటే బైహార్ట్ చేయమని కాదు నా ఉద్దేశం. దాని యొక్క శంకర్ల వారు రాసిన రకరకాల సాహిత్య ప్రక్రియల్లో సౌందర్య లహరి అన్నది వెరీ బ్యూటిఫుల్. ఆ టైటిల్లోనే ఒక అందం ఉంది. యాక్చువల్గా అది 100 శ్లోకాలు ఉంటాయి. చాలా మందికి తెలిసింది ఎన్నో 100 శ్లోకాలు ఉంటే శతకం అనాలి. మరి దాన్ని లహరి ఎందుకు అన్నారంటే, శతకం అంటే ఒక చోట మొదలై ఒక చోట ఎండ్ అవుతుంది. లహరి అంటే అలా, దేర్ ఇస్ నో ఎండ్ టు అలా. అందుకని సౌందర్య లహరి అంటే అది యాడ్ కంటిన్యూ, దానికి ఎండ్ లేదు అని చెప్పడానికి. దాంట్లో ఛందస్సుకు సంబంధించినవి, బీజాక్షరాలకు సంబంధించినవి, జీవితానికి సంబంధించినవి, రకరకాల విషయాలని చాలా అద్భుతంగా ప్రొఫౌండ్ గా చెప్పారు ఆయన. ఇది అలా చెప్పడం అంత ఆషమాషి కాదు. మంత్ర సంబంధం పూర్తి మంత్ర అందులో 2 ఉన్నాయి. సౌందర్య లహరి మొత్తం 100 శ్లోకాల్లో 59 శ్లోకాలు ఒకటి, 47 ఒకటి, 41 శ్లోకాలని ఆనంద లహరి అని పిలుస్తారు. ఈ 59 శ్లోకాలు సౌందర్య లహరి అని పిలుస్తారు. కానీ మొత్తాన్ని కలిపి కూడా సౌందర్య లహరి అని పిలుస్తారు. ఎప్పుడన్నా ఒకసారి నాకు గుర్తు చేయి, అసలు అందం ఏమిటి, సౌందర్యం ఏమిటి అనేది ఎట్లా తెలుసుకోవాలి? సౌందర్యం అదే అందము, సౌందర్యము. అసలు ఏది అందము, ఏది సౌందర్యం ఎట్లా తెలుసుకోవాలి అనేది చాగంటి గారు కూడా చాలా చక్కటి ఉపమానాలతో చెప్పారు. దాన్ని ఇంకాస్త సరళంగా చెప్పొచ్చు. దీనికి ఒక చిన్న కథ ఉంది అన్నమాట. సౌందర్య లహరి అనేది అది అమ్మవారే ఇచ్చింది, అమ్మవారు చెప్పారు, ఈయన రాశారు. అదో పెద్ద కాంటెక్స్ట్, దాని ప్రస్తావన ఉంటుంది. ఆ 100 ఇచ్చినప్పుడు 41 మాత్రం తీసుకున్నప్పుడు 41 వచ్చాయి, మిగతావన్నీ నంది తీసుకుని ఇస్తాడు. అవును, అనేది కాంటెక్స్ట్. ఏది ఏమైనా చాలా అద్భుతమైనది, అందరూ చదవవలసినది. నేను రాసిన ప్రత్యేకత ఏమంటే, అర్థం వచ్చే విధంగా ఆ పదాలని ఒక వరుస క్రమంలో సమకూర్చడము, దానికి అర్థం రాయడం అనేది ఆ పుస్తకం యొక్క ప్రత్యేకత. దాని తర్వాత ఆ శ్లోకము, ఆ ఈచ్ అండ్ ఎవరీ పదము, ఆ పదానికి అనుగుణంగా వెంటనే మీరు ఆ పదానికి అర్థం తెలుసుకునే దానికి అదొక పద్ధతిలో, 2 రకాల పద్ధతిలో ప్రతి పదానికి అర్థం అనేది రాయడం అనేది జరిగింది. అది దాని తర్వాత అర్థం అనేది ఎక్కడైనా అందరూ బాగానే చెప్తారు. మీరు ఎప్పుడైనా ఆ శ్లోకానికి అర్థం తెలుసుకోవాలనుకుంటే, మీరు ఎవరికైనా ఏదైనా చెప్పాలనుకుంటే ఆ శ్లోకం గురించి మీరు ఏ పదం ముందు రావాలా, తర్వాత ఏ పదం రావాలా అనే కాంటెక్స్ట్ మీకు తెలియాలంటే, మీకు సంస్కృతం తెలియనప్పుడు, ఆ కాంటెక్స్ట్ తెలియాలనుకున్నప్పుడు ఆ శ్లోకాన్ని చదువుకొని, మీకు సంస్కృతం తెలియకపోయినా సంస్కృతం వచ్చే వాళ్ళ విధంగా మీరు మీ యొక్క అనుభవాన్ని మీరు దాన్ని చూసి మీరు తెలుసుకోవచ్చు. తర్వాత చివరగా విపశ్యన గురించి మీరు వెళ్ళిన దగ్గర మీరు ఒక చిన్న అనుభవం, శ్వాస గురించి చెప్పారు కదా, ఓన్లీ 1 నిమిషం చెప్పండి క్లుప్తంగా. మళ్ళీ తర్వాత దాని గురించి ఎలాబొరేట్ గా మాట్లాడుకుందాం. ఆ తర్వాత వెళ్దాం. నేను ఇప్పుడు ప్రస్తుతానికి యూనివర్సిటీ ఆఫ్ అడిలైడ్ నేను ఫైర్ ఇంజనీరింగ్ టెక్నాలజీ అనే కోర్సు నేను టీచ్ చేస్తూ ఉంటాను. దాంట్లో ముఖ్యమైన ఉద్దేశం ఎవరంటే, ఫైర్ అనేది ఎలా వస్తుంది, ఈ ఫైర్ అనేది 3 ఉండాలి, ఈ 3 ఉంటేనే ఫైర్, లేకపోతే 3 లేకపోతే ఫైర్ లేదు. అదే ఇప్పుడు గులాబీ పువ్వుకి కొన్ని అవసరం ఉంటుంది కదా, అది ఏదైతే మినిమం అవసరం ఉంటుందో అప్పుడు గులాబీ వస్తుంది. దాంట్లో ఏ ఒక్కటి లేకపోయినా గులాబీ రాదు. ఆ విధంగా సో ఆ 3 ఎవరంటే ఫైర్ వుడ్, టెంపరేచర్, ఆక్సిజన్, ఈ 3 ఉంటేనే ఫైర్ అనేది ఏర్పడుతుంది.
ఆ విధంగా మన శరీరంలో సెన్సేషన్స్ అనేది చెప్తారు వాళ్ళు. సెన్సేషన్స్ ఉంటాయి, దాన్ని గమనించాలా. మీరు గమనించకపోయినా అది జరుగుతూనే ఉంటుంది. ఆ విధంగా మీరు పీల్చుతున్న ఆక్సిజన్, ఫైరు, మీ బాడీ టెంపరేచర్, ఈ 3 కలయికతో మీ యొక్క శరీరంలో సెన్సేషన్స్ ఏర్పడుతూ ఉంటాయి. అంటే ఇక్కడ చెప్పడం ఏమంటే మన ప్రపంచం అంటే ప్రకృతిలో ఉండే ఫైరు అనేది మన శరీరంలో కూడా జరుగుతుందని నేను తెలుసుకున్నాను అన్నమాట ఆ సెన్సేషన్స్ వల్ల. అంటే కారణం ఏమిటి, బయట మనం ఫైర్ వల్ల భస్మం అవుతాం. అదే భస్మం మన శరీరంలో ప్రతి నిత్యం ప్రతి క్షణం అనేది జరుగుతూ ఉంది అనేది నేను అనిత్య అని చెప్తారు, అనిశ్చ అంటారు, ఇంపర్మనెన్స్ అంటారు. ఇవి నో క్రేవింగ్, ఎట్లా భస్మం అయిపోతుంది కాబట్టి దాని గురించి నో క్రేవింగ్ అనేది కూడా చెప్తూ ఉంటారు. కాబట్టి ప్రతి నిత్యము ఈ శరీరము భస్మం అవుతుందనే ఉద్దేశం ఘంటాపదంగా తెలియజేయడం జరుగుతుంది. మీకు అదే విధంగా ఫైర్ గురించి మీకు అర్థం అవడానికి ఫైర్ గురించి చెప్పానే కానీ యాక్చువల్గా చెప్పాల్సిన అవసరం కూడా లేదు. ఇంకోటి విపశ్యనాలో ఒకటి చెప్పారు కదా, ఇది మన శ్వాస మీరు తీసుకుంటున్నారా లేకపోతే దానంతరదే జరుగుతుందా అన్నది. అది చాలా అద్భుతం అనిపించింది. ఒకసారి వాళ్ళు శ్వాస పీల్చుతూ ఉన్నాను అనమాట. పీలుస్తూ ఉన్నప్పుడు దాని మీద చూడమన్నారు, శ్వాస మీద ధ్యాస అనేది చెప్తూ ఉంటారు, అది చూడమన్నారు. సరే చూస్తూ ఉన్నాను. ఒకసారి ఏమనిపిస్తుంది, ఏదో సంఘర్షణ ఏర్పడుతుంది అనమాట, నాకు అర్థం కావడం లేదు. ఒకసారి ఏమనంటే జరుగుతూ ఉంది, రెండోసారి ఏమనంటే నేను పీలుస్తున్నాను అనే కాంటాక్ట్ అనేది రావడం వల్ల ఆ థాట్కి ఈ దాని ఇష్టంగా అదే జరగడానికి రెండు మధ్యలో సంఘర్షణ జరిగింది. ఆ సంఘర్షణ జరిగినప్పుడు నా శరీరం అంతా ఉక్కిరి బిక్కిరి అయిపోయింది. ఆ రెండు ఢీ కొడుతున్నాయి. ఎంత తీవ్రంగా ఢీ కొడుతున్నా అంటే 10-15 నిమిషాలు నాకు అర్థం కావడం లేదు, నేను పీలుస్తున్నానా లేకుంటే అదే జరుగుతుంది. నేను ఎట్లా చేయాలా, ధ్యాస అంటే ఏమి చేయాలా నేను, నాకు దానికి సమాధానం దొరక్కపోయేసరికి అప్పుడు తెలిసింది, ఓహో నేను పీలుస్తున్నానే థాట్ అనేది అక్కడ నన్ను ఢీ కొడతా ఉంది అనేసి ఆ థాట్ని పక్కకి జరిపారు. ఆ థాట్ ఎప్పుడైతే పక్క జరిగిందో ఆ శ్వాస అనేది నేను నిద్రలో ఎలా శ్వాస జరుగుతూ ఉందో ఆ విషయాన్ని చూడడం జరిగింది. ఓకే ఇదేనేమో సాక్ష్య అంటే అనేది అప్పుడు బాగా ప్రొఫౌండ్గా తెలుసుకున్నాను. సో మీరు కూడా దీన్ని ప్రాక్టికల్గా చూడొచ్చు. ఏదేమైనా మీరు రచనలు ఆపకండి, కంటిన్యూ చేద్దాం. ఊరికే అంటే అది కావాలని రాయొద్దు, మళ్ళా అది వస్తే రాని, ఆగిపోతే ఆగిపోయి. ఒకసారి బాలమురళీకృష్ణ మాట చెప్పాడు, మీరు సంగీతం అప్పుడప్పుడు ప్రయోగాలు చేస్తారు, ఎవరు చేస్తున్నారు, నేను చేయట్లే, అంతా సరస్వతి చేయిస్తుంది అంటే. మీరు రీసెంట్గా ఏదో రాగంలో ఒక స్వరం ఏదో వేరేగా పాడారు, పాడితే నేనా పాడింది అన్నాడు. అమ్మ చూసుకుంటే అంటే నువ్వు కర్తగా ఉండదు, ద హోల్ పాయింట్. అందుకని ముదిరామిరెడ్డి గారు ఇప్పుడు చెప్పిన దాంట్లో చాలా మంచి విషయాలు ఉన్నాయి. వీటి వల్ల మీకు నాలెడ్జ్ రాదు, ఒక స్టెబిలిటీ వస్తుంది. ప్రతిదానికి పరుగు పెట్టడం, ప్రతిదానికి ఆందోళన చెందడం పోతే తప్ప మనకి సత్య దర్శనం కాదన్నది చాలా మంది మహానుభావుల మాట కూడా. అందుకని ఈ విషయాన్ని ఊరికే హృదయంలో నాటుకొని ఉన్న చోటే ముక్తిని పొందండి. అన్ని పనులు చేస్తూనే ముక్తిలో ఉండొచ్చు అనేది పరమసత్యం. సరేనా? మరి అదే చివరిగా మీకు సాక్షి ఎలా తెలియాలని చెప్తున్నప్పుడు ఈ శ్వాస మీద ధ్యాస మీద పెట్టి నేను చెప్పిన ఆ ప్రయోగాన్ని మీరు కానీ ఆ సంఘర్షణ కానీ చూడగలిగితే మీకు సాక్షి చిక్కుతుంది. మీరు ఆచరించి మీరు తెలుసుకోండి అంతే. సరేరా, బై. ధన్యవాదాలు.